వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా సంకల్పమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ పేలుడు ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి లక్ష్యమన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అంతర్రాష్ట్ర ఖరీదైన మోటార్ సైకిల్ దొంగల ముఠాని అరెస్టు చేసిన పోలీసులు. కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్ నివాళి. 10వ తరగతి ఫలితాలలో నల్గొండ ఎస్ఆర్ విజయ దుంబి. నేత్రదానంపై ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న ప్రజలు. నారాయణ స్కూల్ విద్యార్థుల విజయకేతం. నల్గొండ సావర్కర్ నగర్లో శ్రీ బసవేశ్వరుని 892వ జయంతి వేడుకలు. 10వ తరగతి ఫలితాల్లో ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాల విద్యార్థులు విజయకేతనం. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాటేపల్లి రహదారిపై రాస్తారోకో ధర్నాలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న. ఎస్ఎస్సి ఫలితాలలో ఏకలవ్య అగ్రస్థానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో తొలి అంతస్తు ప్లేస్మెంట్ బ్లాక్ మరియు 100 kWp రూట్ టాప్ సోలార్ పవర్ యూనిట్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఇకపై సినిమా సాంకేతిక నిపుణులకు ప్రత్యేక శిక్షణను అందిస్తున్నామని మంత్రి అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో తొలి అంతస్తు ప్లేస్మెంట్ బ్లాక్ మరియు 100 kWp రూప్ టాప్ సోలార్ పవర్ యూనిట్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఇకపై సినిమా సాంకేతిక నిపుణులకు ప్రత్యేక శిక్షణను అందిస్తుందని మంత్రి అన్నారు. ప్రజాప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా మరికొన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నల్గొండలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. దాని ద్వారా అక్కడ 10,000 మందికి శిక్షణ కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి తీరును కంపెనీ యాజమాన్యంతో చర్చించి చనిపోయినటువంటి బాధితులకు కంపెనీ నుండి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగినటువంటి తీరును కంపెనీ యాజమాన్యంతో చర్చించి చనిపోయినటువంటి బాధితులకు కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే క్షతగాత్రులకు సరైనటువంటి వైద్యం అందే వరకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కోరడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంపెనీ మీద ఉందని హెచ్చరించడం జరిగింది. అలాగే ఈ కంపెనీకి సంబంధించి ముందు జరిగినటువంటి సంఘటనలు, ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా విచారణ జరిపి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఘటన జరిగిన తీరు చాలా బాధ కలిగించిందని, ఆవేదన కలిగించిందని చనిపోయినటువంటి కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మూటకొండ మండలం కాటపల్లి దగ్గర నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రీమియర్ ఎక్స్పోలో పేలిందాన్ని దుర్ఘటన చాలా బాధ కల్పించింది. ఈ ప్రాంతం అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉంది కాబట్టి ఏదో ఉపాధి ఉందని చెప్పి ఈ ప్రీమియర్లో ఇక్కడ పెదకందుకూరు కానీ ఇక్కడ కాటపల్లి 2 కంపెనీల్లో సుమారు ఒక 1500 నుంచి 2000 మంది పనిచేస్తున్న క్రమంలో కంపెనీ యాజమాన్యం ఏ రకంగా సేఫ్టీ తీసుకోకుండా గత 4 నెలల కిందనే ఫిబ్రవరిలో కూడా పెదకందుకూరులో జరిగినప్పుడు మేము మా ఎంపీ గారు ఇద్దరం కూడా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ధనార్జనగా సేఫ్టీ లేకుండా వాళ్ళు ఏమున్నా నిపుణులతోటి కానీ అక్కడ పర్యవేక్షణ లేకపోవడం, వాళ్ళు ఏమున్నా మాకు పని వెళ్తుంది కదా, ప్రొడక్షన్ వెళ్తుంది కదా చూస్తూ తప్ప ప్రాణాలను ఏ విధంగా లెక్క చేయకుండా చేస్తారు. నిన్న సాయంత్రం జరిగిన దుర్ఘటన చాలా చలించింది. మా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. నా ఇంచుమించు 3 చనిపోయారు, ఇంకా 3 కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నారు. ఈ సంఘటన ఒక దురదృష్టంగా ఏదైతే పొద్దునే యాజమాన్యంతో ఈ ప్రాంత ప్రజలు, మా ఎంపీ గారు, నేను అందరం కలిసి కూడా యాజమాన్యాన్ని ఆ చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000, కోటి రూపాయలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పించేటట్టుగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే విధంగా ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్లకు మెరుగైన వైద్య సదుపాయం కలిగించాలి. వాళ్లకు తక్షణమే 5 లక్షలు సహాయం చేసి వాళ్ళ కనుక ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉండి వాళ్ళు ఏమైనా రేపు ఫ్యూచర్లో పని చేసుకోలేకపోతే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున సహాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను మా గౌరవ ఎంపీ గారు ఇద్దరు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా చాలా బాధాకరం. ఒక 3 కుటుంబాలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి ఎందుకు ఇట్లా అవుతున్నాయి, ఇది మళ్ళొకసారి ఫ్యూచర్లో కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక 4 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ విజిట్ చేసి ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా బ్లాస్టింగ్ అవుతున్నాయి అని చెప్పి యాజమాన్యం కూడా మందలించడం జరిగింది. ఏదేమైనా ఈ సంఘటన దురదృష్టకరం. ఆ కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఈ కంపెనీలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మా ఎంపీ గారు, గౌరవ ఎంపీని ఇద్దరం కూడా పర్యవేక్షించి యాజమాన్యానికి కండిషన్లు పెట్టి రేపు ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకున్న తర్వాతనే మీరు కంపెనీలో రన్ చేయాలి తప్ప మీ లాభం కోసం, మీ పబ్బాల కోసమో చేయొద్దు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటి కాబట్టి, పబ్లిక్ రిలేటివ్ ఉన్నటువంటిది కాబట్టి ఇంకేమైనా పెద్ద జరిగితే ఈ మండలమే ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటివి కావద్దని చెప్పి హెచ్చరించడం. ఈరోజు ప్రాణ నష్టం జరిగిన తర్వాత మనం ఆ ప్రాణ నష్టానికి అంచనాలు వేస్తూ ఈరోజు మాట్లాడే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం జరిగిన తర్వాత డెఫినెట్గా నాయకులుగా మా బాధ్యత ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో వెనకకపోము. ఈరోజు మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఎక్కడ లేనట్టుగా ఈరోజు ₹1 కోటి చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నం చేశారు కంపెనీతోటి. దాంతోపాటు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా నేను సీరియస్గా స్పందించిన. ఎందుకంటే చనిపోయిన వారికి ఇవ్వడము, హాస్పిటల్లో ఉన్నవారు కూడా ఒకవేళ జీవితాంతం వైకల్యంతో వాళ్ళు ఏమైనా సమస్యలతో ముందుకు వచ్చి వాళ్ళు ఎక్కడ జాబులు చేసుకోకుండా వాళ్ళకు అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళను కూడా సమానంగా ట్రీట్ చేసి ఆ పరిస్థితులు ఏందో మనం ఇప్పుడే వాళ్ళకి ఏమి ఇస్తాము, ఏం చేస్తాం అనేది వాళ్ళ ఖర్చులు పెట్టి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దాకా వాళ్ళని మెయింటైన్ చేయండి. దేవుని దయ వల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఏదో వాళ్ళకు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేయగలిగితే పర్లేదు. కానీ ఒకవేళ వాళ్ళు జీవితాంతం వైకల్యంతో వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తే వాళ్ళ కుటుంబాల్లో ఇంతకంటే ఎక్కువ రోదన ఉంటుంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళను ప్రత్యేక దృష్టితో చూడాలని అది తర్వాత మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళతోటి, మేనేజ్మెంట్ తోటి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితిని చూసి డాక్టర్లతో మాట్లాడిన తర్వాత. దాంతోపాటు ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇటువంటి ఫ్యాక్టరీస్లలో గతంలో ఎక్కడ జరిగినాయి, మరి ఇక్కడే ఎందుకు జరిగింది అనేది ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలని చెప్పాను. ఎందుకంటే ఇందులో ఇంకా చాలామంది జాబ్ చేస్తారు. రేపు పొద్దున ఇటువంటి కంపెనీస్ని ఇప్పుడు ఎవరో ముత్తులు అడుగుతుంది, ఈ కంపెనీస్ని ఉంచాలన్నా ఉంచొద్దా అనే నిర్ణయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు ఒకవేళ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకపోతే. ఇలా కేవలం ఉపాధి కోసమే మనం వీటిని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇలా ఎన్నో ఇండస్ట్రీ, ఎన్నో ఈ భారతదేశం నుంచి బయట నుంచి కూడా కంపెనీలను మనం ఈరోజు ఆహ్వానిస్తున్నాం, వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోమంటున్నాం. కానీ సేఫ్టీ మెకానిజము పనిచేసే వారిపైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళకు ఆ యాజమాన్యానికి కూడా ఒక పట్టు ఉండాల్సిన అవసరం ఉందని ఈరోజు అన్ని రకాలుగా చర్చలు చేసినాం. డెఫినెట్గా ఈ దేవుని దయ వల్ల ఇటువంటిది మళ్ళీ జరగొద్దని
జరగకుండా ఉండడానికి ఏం చేయాలనే ప్రక్రియ దాని గురించి కూడా చర్చ చేసినాం. రేపు ఎల్లుండి హాస్పిటల్ ఉన్న వాళ్ళందరిది కూడా మనకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది. చనిపోయిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటాం. వాళ్ళ కుటుంబాలకు రేపు పొద్దున వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉద్యోగం ఇస్తా అంటారు వాళ్ళు. ఇదే అని కాకుండా వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే కూడా నేను మా ఎమ్మెల్యే గారు అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లాలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేయాలని ఆమె తెలియజేశారు. నకరికల్ మండలం గోరింకలపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లను వేగవంతం చేసి వారంలో కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కొనుగోలు కేంద్రం నిర్వాహకులను సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె గోరింకలపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలిస్తూ ధాన్యంలో తేమ శాతాన్ని, అదేవిధంగా తాళ్లు, చెత్త చెదారం తదితర అన్నిటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. అకాల వర్షాలు వచ్చే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు తక్షణమే కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించాలని చెప్పారు. ముఖ్యంగా నాణ్యత పరిమాణాలతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఈ విషయమై మరోసారి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందేందుకు సరైన తేమ శాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తేవాలని, అదేవిధంగా ధాన్యంలో తాళ్లు ఉండవద్దని, చెత్త చెదారం, మట్టి పిల్లలు వంటివి లేకుండా చూసుకోవాలని, అలాంటివి తక్షణమే కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు. వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో అకాల వర్షాలు వస్తే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసిపోయేందుకు అవకాశం ఉందని, అలా కాకుండా నిర్వాహకులు ముందస్తుగానే అవసరమైనన్ని టార్పాలిన్లను సేకరించుకొని అందుబాటులో ఉంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, తహసీల్దార్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి లక్ష్యమని ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా హాజరయ్యారు. వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్యరెడ్డి, ప్రభుత్వ అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల చుట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూధార్ అని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్డ్ దేవాలయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా CCLAకి అధికారులు ఉంటాయన్నారు. ధరణి వల్ల రైతులు, భూ యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ROR చట్టం భూభారతిలో సులభంగా పరిష్కారమవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లో పొరపాటు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, రైతులు, పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ధరణి అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తెలిపారు.
చాలా మంది రైతన్నలు కావచ్చు, భూస్వాములు కావచ్చు ఇబ్బంది పడి ఏదైతే మనం గతంలో అధికారం రానప్పుడు అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుని హోదాలో ఇప్పుడున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే ప్రతి గ్రామంలో భూ సమస్యలే, రైతన్నలు కాళ్ళ వెళ్ళబడి మాకు ఈ సమస్య ఉంది, తప్పకుండా రేపు మీరు అధికారంలోకి వస్తారు, అధికారం రాగానే ఈ ధరణి చట్టాన్ని బంగాళాఖాతం లేసి భూభారత్ చట్టం తెస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా రైతన్నల పక్షాన, మా భూస్వాముల పక్షాన ధరణి రద్దు చేసి ఇవాళ భూభారత్ చట్టం తెచ్చిండు. ధరణిలో ఉన్నటువంటి లోపాల గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఆ ధరణి వల్ల ఏ ఒక్క రైతైనా సమస్య ఉంటే ఎంఆర్ ఆఫీస్కి వచ్చి అడిగితే ఎంఆర్ఓ నా చేతులు లేదు ఆర్టీఓ తానుకో అంటాడు. ఆ రైతు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఆర్టీఓ అడిగితే ఇది నా చేతులు లేదు కలెక్టర్ తానుకో అంటాడు. ఆ రైతు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ తాను మొరబెట్టుకుంటే కలెక్టర్ కూడా నా చేతులు లేదంటాడు. మరి ఇక్కడ ఎంఆర్ఓ చేయకపోయి, ఆర్టీఓ చేయకపోయి, కలెక్టర్ చేయకపోయి, ఎక్కడ పోవాలి? హైదరాబాద్ ఉన్నటువంటి సీసీఎల్కి పోవాలి. రైతు ఇక్కడి నుంచి గ్రామం నుంచి సీసీఎల్ హైదరాబాద్ పోతాడా? అక్కడ పోతే కూడా నా చేతి లేదు కోర్టుకు పో అంటాడు. అంటే రైతుని ఇట్లా ఇబ్బంది పెట్టే ఆ ధరణిని బంగాళాఖాతం వేసి నీ భూమి మీద నీకు సర్వ అధికారాలు, నువ్వు భూమి కొనుగోలు చేసినా ఎంబడే నీకు మొటేషన్ అయి నీకు పాస్బుక్లలో వచ్చే విధంగా ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం వల్ల ఎల్లాక మా సీనన్న కరెక్ట్ చెప్పిండు. పట్టా కోలుంటే కబ్జా కోలుంటారు. గతంలో మన తాతల ముత్తాతలు కూడా భూమిని కొన్నాం కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అప్పుడు మనుషులకు విలువలుండే, భూములకు విలువలు లేకుండే. ఇప్పుడు భూములకు విలువలు వచ్చినాయి, మనిషికి విలువ లేకుండా అయింది. భూముల విలువ వచ్చి మనిషి విలువ లేకుండా అయినాయి. మరి అలాంటప్పుడు కబ్జా కాలం అని గతంలో ఉండే, ఆ కబ్జా కాలం తీసేసిరు. ధరణి ఒక్కటే తేవడం వల్ల పట్టాదారే ఈడ కబ్జాలో కాయ ఉంటాడు, పట్టోకాయన ఉంటాడు. గతంలో మన తాత ముత్తాతలు కొన్న భూములు మీ పెద్దలు మా మోటు సామే చెప్తారు, ఎందుకే మా పటేలుగా మా పెద్ద మనిషే కదా, ఎట్లా ఒక కబ్జా నేనున్నా దున్నుకొని వస్తున్నా, 10 ఏళ్ళ నుంచి నేనే పంట పండిస్తున్నా, ఏడుగోద్దంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ఎవరైతే అమ్ముకొని పోయిన పేర్లు మళ్ళా రావడం వల్ల వాడు హైదరాబాద్ నుంచి వచ్చి భువనగిరికి అంతే శ్రీనేమో భూమి కబ్జా మీద ఉండే, కొన్నోడు పాస్బుక్ తీసుకొచ్చి నాకు పట్టా ఉందని పరిచయం పెట్టే. దానికి మన పెద్ద మనుషులు గత కార్ఖాను అది ₹1 అమ్మి ఉంటే ఎందుకు రాబోయే నీకు సాధ కాదు నేను చేస్తా అని చెప్పి వెళ్ళాక మా ఎంపీ చెప్పినట్టుగా సగం ధరకే పెట్టుకునేది. అంటే రైతు తన భూమి మీద తనకి సర్వ అధికారాలు ఉండాలి. ఎవరైతే కబ్జా ఉందో వాళ్ళే పట్టాకు ఉండాలి. కబ్జా కాలాన్ని మళ్ళా పునరుద్ధరించాలి. దున్నుకున్న బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇందులో కేజీబీవీ పాఠశాలలో చదివిన విద్యార్థులకు స్కూల్ టాపర్గా చిటుకుల శివ 600 మార్కులకు గాను 557 మార్కులు, సీతారామపురం జిల్లా పరిషత్ హై స్కూల్ టాపర్గా మలిపెద్ది విజయవర్ధన్ రెడ్డి 477 మార్కులు సాధించారు. మోడల్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణత శాతంలో మండలంలోనే టాప్గా నిలిచారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు బుధవారం విడుదలైన సందర్భంగా 10వ తరగతి ఫలితాలలో యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇందులో కేజీపీవీ పాఠశాలలో చదివిన విద్యార్థులకు స్కూల్ టాపర్గా చిటుకుల శివ 600 మార్కులకు గాను 557 మార్కులు సాధించాడు. స్కూల్ సెకండ్గా రొయ్యల వెంకన్న 538 మార్కులు సాధించాడు. థర్డ్ క్లాస్లో పొనగాని శ్రావ్య 530 మార్కులు సాధించారు. సీతారాంపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ టాపర్గా మలిపెద్ది విజయవర్ధన్ రెడ్డి 477 మార్కులు సాధించారు. సెకండ్గా శ్రవణ్ 475 మార్కులు, థర్డ్ క్లాస్గా శశిప్రియ 473 మార్కులు సాధించారు. మోడల్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని మండలంలోనే టాప్గా నిలిచారు. ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎంఈఓ అగ్గిరాములు మరియు వారి స్కూల్ ప్రధానోపాధ్యాయులు సంతోషాలను వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణలోని దామరచెర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొట్నూరు పట్టణాలలో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని దామరచెర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొన్నూర్ పట్టణాలలో మోటార్ సైకిళ్ల దొంగతనాలకి పాల్పడుతూ సంచలనం కలిగించిన నేరస్తులను వాడపల్లి పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని నేరాలకు పాల్పడుతున్న ముఠాని మిర్యాలగూడ డీఎస్పీ కె రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎండి ప్రసాద్ మరియు సిసిఎస్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో వాడపల్లి ఎస్ఐ ఏ శ్రీకాంత్ రెడ్డి మరియు వారి సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది సహకారంతో ఇట్టి నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకొని పలు నేరాలు ఛేదించి తదుపరి నేరములు కాకుండా అడ్డుకొని అద్భుతమైన ప్రతిభతో పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో 14 ఎక్స్పీరియన్స్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు, స్వాధీనం సొత్తు మొత్తం విలువలు 26,50,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఇట్టి కేసులను ఛేదించిన సిఐ మిర్యాలగూడ రూరల్ పిఎండి ప్రసాద్ని, సిసిఎస్ ఇన్స్పెక్టర్ డానియల్ని, వాడపల్లి ఎస్ఐ ఏ శ్రీకాంత్ రెడ్డిని మరియు వారి సిబ్బంది సతీష్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీద్లను మరియు నల్గొండ సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్ రెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించడం జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేయడం దాష్టికమైన చర్య అని ఫిలిం ఛాంబర్ మెంబర్స్ పేర్కొన్నారు. 24 క్రాప్స్ సంయుక్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుందని, పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా అందరం ఏకం కావాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేతకాని వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇకపోతే కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్స్ ఆధ్వర్యంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఏ మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అండ్ సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమైన పరిణామమని అన్నారు. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరమన్నారు. ఈ దాడికి ప్రపంచం మొత్తం కూడా బాధకు గురైందన్నారు. ఉగ్రవాదులను కట్టడి చేయడానికి సిద్ధమైన అధికారులకు అండగా ఉందామని అన్నారు. టీఎఫ్టీసీ కార్యదర్శి ప్రసన్న మాట్లాడుతూ జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులపై నిప్పులు చెలరేగారు. ఇక తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అవగాహన కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ ఘటనని సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంఏఏ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మాదల రవి మాట్లాడుతూ ఉగ్రదాడిపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు సిద్ధమైన అధికారులకు మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలు సహకరించాలని కోరారు. ఇందుకు మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భారత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, మురళీమోహన్, ప్రసన్నకుమార్, అనుపమ రెడ్డి, మాదల రవి, వల్లభనేని అనిల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ క్యాంపస్ విద్యార్థులు విజయ డంకా మోగించి మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో 567 మార్కులతో వి శ్రీహిత, 566 మార్కులు హాసిని, 565 మార్కులు కె కృత్య, వీరితో పాటు 550కి పైగా 8 విద్యార్థులు, 500కి పైగా 55 మంది విద్యార్థులు మార్కులను సాధించారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాలలో ఎస్ఆర్ నల్గొండ క్యాంపస్ విద్యార్థులు విజయడంకా మోగించి మొదటి స్థానంలో నిలిచారు. ఇందులో 567 మార్కులతో వి శ్రీహిత, 550 మార్కులు హాసిని, 565 మార్కులు కె కృత్యలతో పాటు 550కి పైగా 8 మంది విద్యార్థులు, 500కి పైగా 55 మంది విద్యార్థులు మార్కులను సాధించారు. ఉత్తమ ఫలితాలు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎలగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డి, నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, ఏజెడ్ఐ సతీష్ రెడ్డి, ఏఓ సరితారెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణం ఓల్డ్ సిటీ ప్రాంత నివాసితులైన 80 సంవత్సరాల వయసు గల సోమవరపు సుగుణమ్మ బుధవారం ఉదయం 8 గంటల సమయంలో స్వర్గస్థులైనారు. విషయం తెలిసిన వెంటనే ఎల్వి సేవా సమితి చైర్మన్ ఎల్వి కుమార్ సుగుణమ్మ కుటుంబ సభ్యులను ఒప్పించి మరణాంతర నేత్రదానానికి అంగీకరింప చేయుట జరిగింది. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి ఇంటి వద్దకు వెళ్లి నేత్రద్వారం ద్వారా కార్నియాను, కంటి పొరలను సేకరించారు. నల్గొండ పట్టణం ఓల్డ్ సిటీ ప్రాంత నివాసులైన 80 సంవత్సరాల వయసు గల సోమవారపు సుగుణమ్మ బుధవారం ఉదయం 8 గంటల సమయంలో స్వర్గస్థులైనారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎల్వి సేవా సమితి చైర్మన్ ఎల్వి కుమార్ సుగుణమ్మ కుమారులైన శ్రీనివాస్, కిరణ్ కుమార్ మరియు బంధుమిత్రులను సంప్రదించి వీరి మరణానంతరం నేత్రదానానికి అంగీకరింప చేయుట జరిగినది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కౌన్సిలర్ చంద్రశేఖర్, చిరునోముల టెక్నీషియన్ జానీలతో కలిసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి ఇంటి వద్దకు వెళ్లి నేత్రదానం ద్వారా కార్నియా నుండి కంటి పొరలను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ, ఆదర్శవంతమైన జీవితం గడిపిన వీరి మరణానంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియాల అంధతత్వంతో బాధపడుతున్న 2 నుండి 4 కంటి చూపును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని, తమ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 పార్థివ దానాలను మరియు 111 నేత్రదానాల ద్వారా 222 కార్నియల్ పొరలను సేకరించి 222 మంది కార్నియల్ అంధులకు కంటి చూపును ప్రసాదించగలిగామని తెలిపారు. మరణానంతరం 6 నుండి 8 గంటల్లోగా నేత్రదానం చేయించవలనని, పార్థివ దేహం ఫ్రీజర్ బాక్సులో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటల్లో దానం చేయించవచ్చని, అందుకు తమ కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునోములను ఫోన్ నెంబర్ 9948143299కు సమాచారం ఇవ్వవలనని కోరారు. నేత్రదాతలకు కావలసిన ఫ్రీజర్ బాక్సును ఉచితంగా అందిస్తున్నామని, వీరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నామని లయన్స్ ఎల్వి కుమార్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనుష రితిష, డాక్టర్ నితిషా రోహిత్, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దాముర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ తదితరులు సోమవారపు సుగుణమ్మ మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. డాక్టర్ పుల్లారావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సేవా దృక్పథంలో నల్గొండలో చాలా మందికి నేత్రదానానికి ఉపయోగపడుతున్నారు. వారికి భగవంతుడు ఎల్లవేళలా వారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని లయన్స్ క్లబ్ ద్వారా మరి నా పర్సనల్ చైర్మన్ తెలియవచ్చున్నాను. థ్యాంక్స్. చాలా బాధాకరమైన ఒక దృశ్యం ఇది. అంటే ఒక విచారకరమైన సమయంలో కూడా మరి సుగుణమ్మ గారు పెద్ద వయసులో ఉన్నారు. వారు మన నుంచి, కుటుంబం నుంచి, సమాజం నుంచి దూరం అయ్యారు.
ఇల్ హెల్త్ అంటారు, అనారోగ్యం కొన్నిసార్లు మన ఏజ్ మీద పడి కూడా వస్తుంటుంది. చాలా దురదృష్టకరం. మరి ఆ అమ్మ నిజంగా తన కొడుకులను, కోడలను, మనవలను, మనవరాలను, కుటుంబీకులను, సమాజంలో ఉన్న మరి మిత్రులు అందరూ కూడా వదిలి మన నుంచి దూరం అయ్యారు. కానీ ఈ మంచి సమయంలో కుటుంబీకులందరూ కూడా ముందుకు వచ్చేసి శివనమ్మ గారి కళ్ళను నేత్రదానం చేస్తున్నారు. ఈరోజు నేత్రదానం చేస్తే దాదాపు ఆవిడ ఇచ్చే 2 కళ్ళు కూడా ఎవరికైతే అమరుస్తుందో దాదాపు 2 నుంచి 4 అమరుస్తారు. ఇప్పుడు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ కళ్ళు చూస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం మాతో మన నుంచి దూరం అయిపోయింది, ఇక రాదు అమ్మది లేదు. మన అమ్మ కళ్ళు మనం చూస్తూనే ఉంటాయి. నలుగురికి చూపంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంధత్వంలో ఉన్నవాళ్ళు ఆ చీకట్లో ఉన్నట్టే, చీకట్లో ఏమి కనపడినప్పుడు ప్రకృతిని చూడలేము, పనులు చేసుకోలేము, మన వాళ్ళతో ఆడుకోలేము, మన తినే ఆహారంలో కూరుకుందా కూర్చుందా ఏమి కూడా తెలుసుకోలేము. అలాంటి అంధత్వంలో ఉన్నవాళ్ళు లక్షల్లో ఉన్నారు మన దేశంలో. కానీ మనం ఇచ్చేది ఒక నేత్రదానం మాత్రం కేవలం వేలల్లో జరుగుతుంది. ఇది ఎప్పుడు మరి 100% మనం అంధత్వాన్ని తొలగిస్తామంటే మనందరం కూడా ఇలా ఈ సమాచారాన్ని అందరిలోకి వెళ్ళాలి. సత్యనారాయణ గారు నాకు ప్రియమిత్రుడు ఒకప్పుడు. ఆయన వచ్చి మరి సార్ మనం ఇంకా చేద్దాం సార్, ఈ వార్తను సమాజంలోకి తీసుకెళ్దాం, నాకు ఎంతో సంతోషం. ఇటువైపు పద్మాకర్ గారు, పద్మాకర్ కూడా ఒక చారిటీ గల ఒక వ్యక్తి. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా మంది తెలిసిన వాళ్ళే కనపడుతున్నారు. అమ్మ మరి మా నాన్నగారికి ఆపరేషన్ చేశారు, నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ మీరు బాధపడే సమయంలో మేము ఇక్కడికి వచ్చినాం అనే బాధను మాత్రం మీరు మైండ్లో తీసేది. ఎందుకంటే మనందరూ బాధ్యత. రేపు నా తండ్రి పోవచ్చు, నా తల్లి పోవచ్చు, నా అమ్మ పోవచ్చు, మన అందరూ కూడా ఈ ఒకటే మాట, సమాజంలో ఉన్న అందులకు జ్యోతినివ్వాలంటే, చూపునివ్వాలంటే ఖచ్చితంగా నడువు బిగించి బాధ్యతగా శరీరం దహనం చేయకుండా, కాలిపోయే సమయంలో ఏవైతే శరీరానికి ఉపయోగపడుతుందో అది చేసినట్టయితే ఖచ్చితంగా మనం ధన్యజీవులు అవుతాం. అలాగే అమ్మగారు సూర్యమ్మ గారు అమ్మగారు కూడా శాంతి కలుగుతుంది. శాంతి కలిగేందుకు మనందరూ కూడా ప్రార్థన చేయాలి. అట్లాగే మీ కుటుంబానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తరఫున, ఆల్ అఫీషియల్స్ ఆఫ్ నల్గొండ తరఫున కూడా మేము ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఆ సమాచారం ఇస్తే ఖచ్చితంగా మేము మా టీం అంతా వచ్చేసి ఎవరికి ఏ నొప్పి లేకుండా, ఎవరికి కూడా ఏ బాధ కల్పించకుండా మేము కళను స్వీకరించి తీసుకెళ్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణ కేంద్రంలోని నారాయణ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో విజయ దుందుబి మోగించారు. నల్గొండ పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. మొదటి స్థానంలో నిలిచారు. నేడు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో నల్గొండ పట్టణ కేంద్రంలోని నారాయణ స్కూల్ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. నల్గొండ పట్టణంలోని ఫస్ట్ మార్క్ 588గా, రెండో మార్కు నాగవైష్ణవి, 584 ఋషికేష్ మార్కులతో విజయకేతనం ఎగరవేశారు. నారాయణ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత విజయాలు అందుకోవాలని వారికి తెలిపారు. కార్యక్రమంలో నల్గొండ నారాయణ ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ దివ్యారెడ్డి, సైదులు మరియు స్టాఫ్ పాల్గొన్నారు. నారాయణ, ఐఎమ్ దివ్యారెడ్డి. సో ఈరోజు ఎస్ఎస్సి 2024 అండ్ 25 రిజల్ట్స్ వచ్చాయండి. టోటల్గా నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నల్గొండ నుంచి 205 స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారు ఎగ్జామ్. 100% రిజల్ట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా దట్ వీ హ్యావ్ టేకెన్. సెకండ్ థింగ్ ఏమంటే 500 అబోవ్ ఆల్మోస్ట్ 165 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 205, 165 స్టూడెంట్స్ secured 500 and above marks. 550 and above marks, there are almost 100 students. And the top marks from us is 588 and 584 and 581. This is always a hat-trick from Narayana, and this is what we always prove that Narayana will be the best ever. Thank you. I am Akshita from Narayana.
I scored 581 in SSC board. I am proud to be a student of Narayana. Under the guidance of all the teachers, I have scored these marks and I am proud to be a student of Narayana. Very thanks to all my teachers and my parents who support me to score these marks. Very proud to be scoring for 581. Thank you. I am student of Narayana. This is Naga Vaishnavi. I scored 588 in SSC exams. I am proud to be Narayana student. Thank you. మహాత్మా శ్రీ బసవేశ్వరుని 892వ జయంతి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలోని సవాస్కర్ నగర్లో గల జిల్లా వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం కోట నాగరాజు నిర్వహించారు. బసవేశ్వరుడు తన జీవితకాలం మొత్తం సమాజ నిర్మాణం కోసం కులవర్గ వర్ణభేదాల నిర్మూలన కొరకు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. శ్రీ బసవేశ్వరుని 892వ జయంతి వేడుకలు నల్గొండ జిల్లా కేంద్రంలోని సావర్కర్ నగర్లో గల జిల్లా వీరశైవ లింగయూత్ లింగబలిజ సంఘం భవనంలో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం కోట నాగరాజు నిర్వహించారు. బసవేశ్వరుడు తన జీవితకాలం మొత్తం సమాజం నిర్మాణం కోసం కులవర్గ వర్ణ భేదాల నిర్మూలన కొరకు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగయూత్ లింగబలిజ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఇమ్మిడి పరమేష్, అధ్యక్షులు పొగాకు నాగరాజు, ప్రధాన కార్యదర్శి ధర్మశెట్టి కోటి, కోశాధికారి కర్రే వరప్రసాద్, గౌరవ సలహాదారులు ఉప్పశేఖర్, బత్తుల శ్రీశైలం, దొడ్డ శాంతికుమార్, మీరప్ప మల్లయ్య, వెంబడి లింగప్ప, ఇమ్మడి రవి, శ్రీమతి అరుణ, కోయిలకొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాల విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను 572 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 572 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు. ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాల ఆవరణలో బాంబులు కాల్చి విజయకేతనం చూపించారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం పులిజాల శ్రీనివాసరావు, బొబ్బిలి వెంకటరెడ్డి, చింతా విజయ్ కుమార్, కొండ శ్రీనివాస్, కోతి పురుషోత్తం, సిబ్బంది ఎస్కే సలీం, వేణుగోపాల్, విద్యార్థి దరీష్ హుస్సేన్, పేరెంట్ జానిమియా తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ ఊరిలో ఉన్న పండుగలనే పిల్లలు మీరు కావాలి రారు వెంకటేష్ సారు మీకే వస్తుందిరా. 1 2 3 go. విద్యా సంవత్సరానికి కానీ ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు మొదటి ర్యాంకు సబ్జెక్టు వాళ్ళు సాధించినటువంటి దానిషు హుస్సేన్ అనే విద్యార్థునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 572 మార్కులు సాధించినటువంటి మా విద్యార్థునికి మరొక్క మారు మా ఉపాధ్యాయుని తరపున మా పాఠశాల తరపున తల్లిదండ్రుల తరపున ధన్యవాదములు. ఈ సంవత్సరం 100% రిజల్ట్ సాధించినందుకు ఎంతో గర్వకారణంగా ఉన్నది.
మరియు మామూలు విద్యార్థి, సాధారణ విద్యార్థి కూడా మా కాడ అసాధారణ ఫలితాలు సాధించినటువంటి ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులకు, మాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, మా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతాలు మున్ముందు ఇంకా ఎన్నో సాధిస్తామని తెలియజేస్తూ, దీనికి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇట్లు MVR Galaxy Nalgonda. Good evening to everyone. My name is MD Danish. My village is Mariguda. I am studying 2nd onwards 10th to in this school, MVR Galaxy High School. I got 572 marks in SSC exams. Thank you for all the faculty and my parents and teachers for all faculty. థ్యాంక్ యూ. ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికే కానీ జీవీఆర్ గెలాక్సీ స్కూల్ యొక్క ప్రాముఖ్యతని నేను తెలియజేయనది ఏమనగా, ఈ స్కూల్లో చెప్పే ప్రతి టీచరే కానీ ప్రిన్సిపల్ కానీ చాలా బాధ్యతయుతగా వీళ్ళు ఈ సంవత్సరం చేసిన 10th ఫలితాలలో మా బాబు ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ స్కూలు అందరి టీచర్లకు కానీ ఈ యాజమాన్యానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాటేపల్లి రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాటేపల్లి రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నీకు న్యాయం జరగాల్సిందే. ప్రాణాలు పోయినాయి ఇక్కడ. నా కొడుకు చూసుకుంటామని లేదాట సారు, చూసుకుంటామన్నా నా కొడుకు అన్న కనిపిస్తుంది. పుణ్య పొద్దుగా బుధవారం ప్రకటించిన SSC ఫలితాలలో ఏకలవ్య అగ్రస్థానంలో నిలిచింది. ఏకలవ్య స్కూల్కు చెందిన ఎం షమితారెడ్డి 484 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, టి శ్రీజ 580 మార్కులు,
జి సాయి శ్రీనివాస్ 578 మార్కులు, ఆర్ ఉషా వైష్ణవి 576 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఎస్ఎస్సి ఫలితాలలో ఏకలవ్య అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం రోజు ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో ఏకలవ్య స్కూల్కు చెందిన ఎం షమితారెడ్డి 584 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో, టి శ్రీజ 580 మార్కులు, జి సాయి శ్రీనివాస్ 578 మార్కులు, ఆర్ ఉషా వైష్ణవి 576 మార్కులు, టి బిందుశ్రీ 573 మార్కులు, జి లహరి 571 మార్కులు సాధించి నల్గొండ పట్టణంలో ఏకలవ్య స్కూల్ను అగ్రగామిగా నిలిపారు. మరియు 550 మార్కులు ఆ పైన 25 మంది విద్యార్థులు, 500 మార్కులు ఆ పైన 89 మంది విద్యార్థులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరియు బోధనేతర సిబ్బందిని పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, మారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మా సంకల్పమన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ పేలుడు ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్లయ్య. వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడమే భూభారతి లక్ష్యమన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య. 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. అంతర్రాష్ట్ర ఖరీదైన మోటార్ సైకిల్ దొంగల ముఠాని అరెస్టు చేసిన పోలీసులు. కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్స్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్ నివాళి. 10వ తరగతి ఫలితాలలో నల్గొండ ఎస్ఆర్ విజయ దుంబి. నేత్రదానంపై ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న ప్రజలు. నారాయణ స్కూల్ విద్యార్థుల విజయకేతం. నల్గొండ సావర్కర్ నగర్లో శ్రీ బసవేశ్వరుని 892వ జయంతి వేడుకలు. 10వ తరగతి ఫలితాల్లో ఎంవీఆర్ గెలాక్సీ పాఠశాల విద్యార్థులు విజయకేతనం. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాటేపల్లి రహదారిపై రాస్తారోకో ధర్నాలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న. ఎస్ఎస్సి ఫలితాలలో ఏకలవ్య అగ్రస్థానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.